హాయ్, నా పేరు కావ్య కళ్యాణ్ రామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. మరి కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అయిపోయింది. మన 12వ తారీఖు మరి మేము అధికారంలోకి వస్తే పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించి 5 ఏళ్ల వరకు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పదాన్ని నొక్కి నొక్కి చెప్పినాడు. మరి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడంటే గత ప్రభుత్వం పెంచిన ఛార్జీలని వసూలు చేస్తున్నారు. మరి ఎవరు తగ్గించినట్లా? కరెంటు బిల్లు 100 రూపాయలు వచ్చే దగ్గర 500 వస్తా ఉంది, 500 వచ్చే దగ్గర 2000 వస్తా ఉంది. మరి వెంటనే ఈ పద్ధతి మానుకొని ప్రజలకు ఉపశమనం కలిగించాలంటే వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలా. దాదాపు 15,000 కోట్ల చిల్లర సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రజల పైన పెను భారం పడతా ఉంది. మరి వెంటనే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులంతా మరి ఆలోచన చేసి మనం ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినాం కదా రాష్ట్ర ప్రజలకి, మరి దీన్ని మనము తగ్గించకపోతే మరి గత ప్రభుత్వం పట్టే మరి పడుతుందేమో అనే భయంతోనన్నా మీరు సర్దుబాటు ఛార్జీలు వెంటనే ఉపసంహరించాలా. లేకపోతే రానున్న రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మరి ఇదే చంద్రబాబు నాయుడు 99లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎం ఇదే కరెంటు ఛార్జీలు పెంచి మరి బషీర్బాగ్ దగ్గర కాల్పులు జరిపి తర్వాత వచ్చే ఎలక్షన్ లో దిగిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలా. తగ్గించకపోతే ప్రజాగ్రహానికి గురి కాక తప్పదు. మీరేమో గత ప్రభుత్వం జగన్ గారిని కరెంటు ఛార్జీలు పెంచాలని చెప్పి విపరీతంగా విమర్శించిన ప్రతి మీటింగ్ లో అదాని దగ్గర లంచాలు తీసుకొని కరెంటు ఛార్జీలు పెంచాలని చెప్పి అన్నారు. మళ్ళీ మీరు చేస్తున్నది ఏమి ఇప్పుడు? మరి మీరు కూడా అదానికి కుమ్మక్కైనారా? అదానితో మీరు కూడా సర్దుబాటు చేసుకున్నారా? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వెంటనే కరెంటు ఛార్జీలు తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా మీరు కరెంటు ఛార్జీలు తగ్గించి ప్రజలకు పడుతున్న భారాన్ని తగ్గించాలని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో ఉధృతమైన ఉద్యమాలకు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లని తొలగించాలనే ఉద్దేశంతో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా గుంటకల్ పట్టణంలో మరి ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ స్మార్ట్ మీటర్లు అనేది గత ప్రభుత్వంలోనే మొదలైంది. ఈ స్మార్ట్ మీటర్లు గత ప్రభుత్వంలోనే మొదలు పెట్టినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీలు కానీ స్మార్ట్ మీటర్లు వద్దని ఉద్యమాలు చేయడం జరిగింది. కానీ సంవత్సరం అయింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం అయిన తర్వాత 4 సార్లు కరెంటు బిల్లులు పెంచడం జరిగింది. ఎందుకంటే సర్దుబాటు ఛార్జీలతో వేల రూపాయలు ఈ రోజు వసూలు చేస్తా ఉన్నారు. గతంలోనే చెప్పాను మేము. గతంలో ఇదే విషయం పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఏదైతే స్మార్ట్ మీటర్ల పైన ఒప్పందాలని రద్దు చేసుకోవాలని గత ప్రభుత్వం పైన మేము పోరాటం చేయడం జరిగింది. అప్పట్లోనే అమెరికాలో ఏదైతే అదాని ఈ సెకీ ఒప్పందం కోసం 1750 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముడుపులుగా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే 25 సంవత్సరాల పాటు అదానికి ఈ స్మార్ట్ మీటర్లు మెయింటెనెన్స్ ని అప్పచెప్పడం జరిగింది. దీని ద్వారా ఈ దేశంలో 25 సంవత్సరాల్లో 1,10,000 కోట్ల రూపాయలు ఏదైతే పేదవాళ్ళ నుంచి వసూలు చేసేందుకు ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం జరిగింది. ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా భవిష్యత్తులో చిన్న పేద కుటుంబాలు రీఛార్జ్ చేసుకోలేకపోతే ఆ ఇంటి కరెంటు లేకుండా పోయే పరిస్థితి వస్తా ఉంది. రాష్ట్రంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే జగన్ ఒప్పందం చేసుకున్నటువంటి ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకొని స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు సంవత్సరమైనా సరే వారితో రద్దు చేయకపోగా ఈ రోజు అదే ఆధారితో ఈ రోజు ఒప్పందాన్ని కొనసాగిస్తూ 25 సంవత్సరాల పాటు ఈ కరెంటుని అమ్మివేయడం జరిగింది. అందుకని ఈరోజు ఇష్టారాజ్యంగా ఏదైతే స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత బిల్లులు ఇష్టారాజ్యంగా వస్తా ఉన్నాయి. మీరు దాన్ని గమనించలేదు. నిజానికి మాదే సొంతము కరెంటు బిల్లు 3 యూనిట్లు వచ్చిందండి. 3 యూనిట్లు వచ్చింటే 65 రూపాయలు బిల్లు వేసినారు. 3 యూనిట్లకి 65 రూపాయలు బిల్లు వేసినారు. మొత్తం కలిసి 225 రూపాయలు బిల్లు వేశారు 3 యూనిట్లకి.
ఏ రకంగా 3 యూనిట్లకు 65 రూపాయలు 225 రూపాయలు బిల్లు వేస్తారు? అంటే దీన్ని అడిగే పరిస్థితి లేదన్నమాట. ఈ స్మార్ట్ మీటర్లు వచ్చాయనంటే భవిష్యత్తులో పేదవాళ్ళు అడిగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇలాంటి ఒప్పందాలు నిజానికి 1.99 పైసలతో గుజరాత్ లో కరెంటు కొంటే ఈ రాష్ట్రంలో 2.49 పైసలు కొనుగోలు చేస్తా ఉన్నారు. ఎందుకు 50 పైసలు ఎక్కువ పెట్టి కొనుగోలు చేస్తా ఉన్నారు? 1750 కోట్ల రూపాయలు మీరైతే లంచాలు తీసుకున్నారో దాని ద్వారానే ఆ డబ్బంతా ఇప్పుడు ప్రజల మీద వేస్తా ఉన్నారు. 2022, 23, 24 సంవత్సరాల సర్దుబాటు ఛార్జీలు అన్నీ ఈ రోజు పేద ప్రజల పైన ఎవరు అడగడానికి వీలు లేకుండా ఏదో రకమైన బిల్లుల ద్వారా 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలు ఈ రోజు బిల్లుల్లో కల్పిస్తా ఉన్నారు. ఎవరిని అడగాల? ఎవరు దీన్ని పట్టించుకునే నాదులే లేదు. ఈ రకంగా బిల్లులు వస్తే పేద ప్రజలు ఏ రకంగా కట్టుకుంటారు? ఈరోజు స్మార్ట్ మీటర్ అని చెప్తాను, రేపు పొద్దున స్కాన్ చేసుకోవాలా. నువ్వు ఎప్పుడైతే బిల్లు సెల్ ఫోన్ డిష్ ఏదైతే ఇప్పుడు మనం ఎట్లా మెయింటైన్ చేస్తున్నామో అర్ధరాత్రి కరెంట్ కట్ అయింది అన్నట్టే ఆ రోజు రీఛార్జ్ చేసుకునే పరిస్థితి ఉంటే ఇల్లు అంధకారంలోకి వెళ్ళిపోతా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు నడుపుతున్నాయో ప్రైవేట్ సంస్థలకు అప్పు చెప్తున్నారో దీన్ని గమనించాలా. ఎందుకంటే స్మార్ట్ మీటర్ల వల్ల ఈ రోజు ఆదాయాన్ని దోచుకోవడానికే తప్ప ప్రజలకు ఏ రకమైన ఉపయోగం లేదు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ఒక కుటుంబం, ఒక ఉద్యోగస్తుడు తన జీవితం అంతా సంపాదించుకున్నటువంటి డబ్బు ఒక ఇల్లు నిర్మించుకోవాలని ఊరు బయట ఇల్లు నిర్మించుకోవాలంటే 40 మీటర్లు దూరం ఉందంటే ఒక ఫోన్ వేసుకో అంటాడు, 2 ఫోన్లు వేసుకో అంటాడు, 1,00,000 రూపాయలు కడితే మీటర్ ఇస్తానంటాడు. ఈ రకంగా ఉంటే ఎవరైనా ఇల్లు నిర్మించుకోవాలన్నా ఒక మీటర్ తీసుకోవాలంటే 1,00,000 రూపాయలు కావాల్సి వస్తా ఉంది. అదే విధంగా ఈ రోజు ఇన్ని లక్షల రూపాయలు ఈ రోజు వసూలు చేసే ప్రభుత్వము ఎక్కడైతే సర్వీస్ లైన్లు సరిగ్గా లేవు, లైన్లు సరిగ్గా లేవు, వర్షం వస్తే కరెంట్ పోతా ఉంది. ఈ 1 ఇయర్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియదు. రోడ్ల మీద వ్యాపారాలు చేసుకునే ఏ టైంలో కరెంట్ ఉందో, ఏ టైంలో కరెంట్ పోతుందో కానీ తెలియని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో కలెక్ట్ చేసుకోవడం లేదు? పేదవాళ్లపై పిలవారం అవుతున్నటువంటి స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలా. ఎందుకంటే మీరు కానీ గతంలో ఈ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని మీరు పోరాటానికి దిగినారు. ఆ రోజు మీటర్లు కానీ పనులు పట్టినారు. కానీ సంవత్సరంలో మీరు అదే స్మార్ట్ మీటర్లు కొనసాగిస్తా ఉన్నారు. అదే స్మార్ట్ మీటర్ల బిల్లు ఈ రోజు కొనసాగుతా ఉన్నాయి. ఇంతవరకు షాపులు కొట్టే స్మార్ట్ మీటర్లు పెట్టారు. ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ప్రైవేట్ వాళ్ళని ఈ రోజు రికమెండ్ చేసుకొని మళ్ళీ ఇళ్లకు కానీ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఈ రోజు యుద్ధ పరిపరికంగా అందరూ రెడీ చేసుకుంటూ ఇళ్లకు కానీ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి సిద్ధమవుతా ఉన్నారు. కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలి, పాత విధానాన్ని కొనసాగించాలి. ఏదైతే అదానితో 1750 కోట్లతో ఈ రోజు మీరు చేసుకున్నటువంటి ఈ సెకీ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలి. ఆదాని చేసుకున్న ఒప్పందం రద్దు చేసుకొని గతంలో ఏ విధంగా అయితే మన పేదవారికి అందరికి అనుకూలమైనటువంటి కరెంటుని, ఉత్తమమైన కరెంటుని, నాణ్యమైన కరెంటుని ఇవ్వాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కామ్రేడ్స్, ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి పిలుపులో భాగంగా గుంతకల్ పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయం నుంచి మళ్ళీ అజంతా సర్కిల్ అంటే పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీగా రావడం జరిగింది. కాంగ్రెస్ మనం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పిలుపులో భాగంగానే ఈ రోజు గుంతకల్ నడిబొట్టిన మళ్ళీ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ గతంలో గాని మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికార పార్టీ లేకున్నప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మళ్ళీ ఆ రోజు కానీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేసినటువంటి నినాదాలు ఈ రోజు తూచా తప్పకుండా పాటిస్తున్నానికి ఈ రోజు కరెంటు ఛార్జీలు నిదర్శనం. ఎందుకంటే అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కరెంటు బిల్లులు పెంచకూడదు, మళ్ళీ స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయండి, అవసరమైతే మేము తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్ల విధానాన్ని కానీ మేము పగలగొడతామని చెప్పినటువంటి మీరు మళ్ళీ ఈ రోజు ఒకే సంవత్సరంలోనే 4 దఫాలుగా మళ్ళీ సర్ఛార్జీలు పెంచారు. ఇది కరెక్ట్ అనేది మీరు ఆలోచన చేయాలా. ఎందుకంటే మరి గతంలో చేసినటువంటి వాగ్దానాలు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎందుకు పాటించుకోవడం లేదు అనేది కానీ మరి సిపిఐ పార్టీగా ప్రశ్నిస్తున్నాం. అందుకోసమని దాదాపుగా ప్రజలపైన అనేక కోట్ల బాధలు పడుతున్నాయి. మళ్ళీ ఈ రోజు మీరు ఆదానితో 25 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ ఈ రోజు ఎందుకు కానీ మీరు వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం ప్రశ్నించలేకపోతున్నారు అనేది కానీ సిపిఐ పార్టీగా ప్రశ్నిస్తున్నాం. ఏదేమైనా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. మీరు అప్పుడు గతంలో ఏదైతే అధికారంలోకి ఏదైతే ఇచ్చారో వాగ్దానం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కరెంటు బిల్లుల వాగ్దానం వెంటనే ఉపసంహరించుకోవాలా. అదే స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేసే దాంట్లో మీరు ప్రత్యేక పాత్ర పోషించి ఎన్డీఏ కూటమితో చర్చలు జరిపైనా సరే ఈ ఎన్డీఏ కూటమి విధానాన్ని రద్దు చేయాలని చెప్పి మన ఆదాని యొక్క సిడి సాయి సంస్థతో ఏర్పాటు చేసుకున్నటువంటి 20 ఏళ్ల విధానాన్ని రద్దు చేయాలని చెప్పి మళ్ళీ మేము ప్రత్యేకంగా సిపిఐ పార్టీగా ప్రశ్నిస్తున్నాం.